వరంగల్ జిల్లా తీగరాజుపల్లి కెనాల్ దగ్గర విషాదం నెలకొంది. కెనాల్లోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, కూతురు మృతి చెందారు. మృతులు ప్రవీణ్ కుమార్, చైత్ర సాయి వర్ధన్ను గుర్తించారు అధికారులు. ప్రవీణ్కు చెస్ట్ పెయిన్ రావడంతో అదుపు తప్పి కెనాల్లోకి కారు దూసుకువెళ్లింది. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతో తల్లి విజయలక్ష్మి బయటపడింది. ఆమెను స్థానికులు బయటకు తీశారు. ఘటనతో స్వస్థలం మేచరాజుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రవీణ్ పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి జిల్లాలో కెనాల్లోకి కారు దూసుకెళ్లినటువంటి ఘటన విషాదాంతంగా మిగిలింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి తండ్రి, కొడుకు, కూతురు మృతి చెందారు. మృతులు సోమారపు ప్రవీణ్ కుమార్ 39 సంవత్సరాలు ఉంటాయి. కూతురు చైత్ర సాయి 5 సంవత్సరాలు ఉంటాయి. కుమారుడు సాయి వర్ధన్ 3 ఏళ్లు ఉంటాడు. తండ్రి ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో అదుపు తప్పి కారు కెనాల్లోకి తీసుకెళ్లినట్టు ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఫ్రంట్ డోర్ ఓపెన్ కావడంతో తల్లి విజయలక్ష్మి బయటపడి కొంత కేకలు అరవడంతో స్థానిక రైతులు తాడు సాయంతో బయటికి తీశారు. అప్పటికే కొడుకు మృతి చెంది ఆ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వాటర్ ఫ్లోలో ముందుకెళ్తున్న నేపథ్యంలో వారు కూడా టవాల్ సాయంతో బయటికి తీసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సోమారపు ప్రవీణ్ కుటుంబం వరంగల్లో నివాసం ఉంటుంది. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ వరంగల్లో ఉంటున్నారు. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం 2 రోజులు సెలవు దినాలు కావడంతో స్వస్థలమైనటువంటి మహబూబాబాద్ జిల్లా మేచరాజుపల్లి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడపాలన్నటువంటి కుటుంబం ఒక్కసారిగా కారులో అందులో ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కొట్టుకుపోవడం కావచ్చు, ముగ్గురు మృతి చెందడం, మేచరాజుపల్లి గ్రామంలో కావచ్చు కుటుంబ సభ్యులలో అంత ఒక విషాద ఛాయలనుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రవీణ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడికి కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రవీణ్ స్నేహితులంతా చేరుకొని అసలు ఏం జరిగింది, ఎట్లా ఈ కారు ప్రమాదం జరిగినటువంటి విషయాలు తెలుసుకుంటూ వారంతా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ముగ్గురు మృతదేహాలను ఎంజిఎం మార్చురీకి తరలించారు. ఎంజిఎం మార్చురీలో పోస్ట్ మార్టం చేసిన అనంతరం 3 మృతదేహాలకు కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు. అసలు ఈ కుటుంబం అంతా కూడా ఇంటికి కాసేపట్లో చేరుకుంటున్నటువంటి సంతోషంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు వారందరూ ఒక్కసారిగా ఈ విషయం తెలియడంతో ఎదురుముండిగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత లెఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతోనే తల్లి విజయలక్ష్మి బయటపడినట్టు ఆ తీగరాజుపల్లి ఎస్ఆర్ఎస్టీ కెనాల్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, స్థానికమైనటువంటి రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మేచరాజుపల్లి గ్రామంలో కావచ్చు, తీగరాజుపల్లి గ్రామ సమీపంలో కూడా చాలా విషాద ఘటన. ఒకే కుటుంబానికి చెందినటువంటి తండ్రి, కూతురు, కొడుకు చనిపోవడం బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎస్ఆర్ఎస్పీ సంబంధించినటువంటి కొంత కూడా కెనాల్ సంబంధించి కొంత రైలింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, పోలీసులు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇదే ఘటనలో తీగరాజుపల్లి సంబంధించిన ఎస్ఆర్ఎస్పీ సంబంధించిన ఏరియాలో గతంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్కడ సేమ్ ఇలానే కారు దూసుకెళ్లి చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఈ రోజు ఉన్నటువంటి ఘటనలో 2 పిల్లలు, కూతురు, కొడుకు చాలా చిన్న వయసు చెందిన వారంతా కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని చైత్ర సాయి 5 సంవత్సరాలు ఉంటుంది, కుమారుడు సాయి వర్ధన్ 3 ఏళ్ల బాలుడు. వాళ్ళిద్దరిని ఆ కారులో నుంచి తీస్తున్నటువంటి దృశ్యాలను కనుక చూస్తే కుటుంబ సభ్యులు కావచ్చు, మేచరాజుపల్లి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. కారు డోర్ ఓపెన్ చేసి వాళ్ళ కూతురును, కొడుకును భుజాలపై పోలీసులు సిబ్బంది బయటికి తీసుకున్నటువంటి దృశ్యాలను కనుక చూస్తే ప్రతి ఒక్కరిని కూడా చాలా హృదయ విదారక ఘటన. ఈ ఘటన జరగద్దు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కావచ్చు, అధికారులు చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా వాసుల్లో ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.